సో మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి మా అన్నయ్య కూడా వచ్చిండు అనమాట. అయితే మా ట్రైన్ వస్తుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు సండే, మా జున్ను విన్నులు అయితే హాలిడే వచ్చేసింది. సండే, మండే, ట్యూస్డే అండ్ ఇక్కడ వ్లాగ్స్ చూస్తున్నారు, ఫోన్లు చూస్తున్నారు. మా విన్ను నాన్న అయితే ఆటలు ఆడతారట. డాన్స్ 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 నీకు డాన్స్ వస్తుందా? ట్రైన్ ఎక్కడ ఉంది? ఆడుకో. మా విన్ను నాన్ని చూసారా? నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తా అంటే ల్యాప్టాప్ ఆన్ చేశాను. వచ్చింది. అసలు ల్యాప్టాప్తో పాటు సొరపిండి తింటున్నాము. ఓకేనా? సో ఇవాళ వీడియో మన కొత్త వీడియో ఎడిట్ చేస్తున్నాను ప్రజెంట్గా. నువ్వే ఆన్ చేసినావా? ఓకే, గుడ్. వచ్చిందా? బటన్ పవర్ సప్లై ఆన్ చేసినావా? వస్తుంది, అదే వస్తుంది. ఓకేనా? వచ్చినాయా? రైట్, ఓకే. థ్యాంక్ యూ బేటా. నానున్నాడా? సో మనం అయితే ఫస్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాము. ఇంకెవరైతే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి. 11:30కి మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఇంట్లో రైస్ అయిపోయినాయి అనమాట. రైతు దగ్గర వేసుకుందాం అంటే రైతులు ఇవ్వలేదు, వాళ్ళకి వడ్డీయలేదంట. బట్ ఇంట్లో రైస్ అయిపోయినాయి. గోయింగ్ టు బింగ్ రైస్. సో రైస్ కోసం అయితే రైస్ షాప్కి వచ్చాను. ఒక గణేష్ రైస్ డిపో ఉంది ఆదర్శ బోర్డు దగ్గర. ప్రజెంట్ అయితే మనం రైస్ కోసం వచ్చాము. ఇప్పటివరకు మేము రైస్ కొన్నాం అంటే టోటల్ ఇదే షాప్లో కొన్నాం. ఒక షాప్లో కొన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం అన్నమాట. మేము రైస్ తీసుకొని ఇంటికి వచ్చాము. మా హర్షు ఇట్ వచ్చారు, వదినైట్ వచ్చారు అనమాట ఇంటికి. సో జాగ్రత్త బయటికి వెళ్తున్నాము. నాతో పాటు వచ్చేసి మా విన్ను హర్షు అందరం కలిసి బయటకు వెళ్తున్నాం ప్రజెంట్ గా. ముందర కూర్చోండి విన్ను. వస్తుందా? ఇటు కూర్చోడు. విన్నాను. ఎక్కడికి వచ్చినాడు? అల్లం వెల్లిపాయ షాప్కి వచ్చినావా? సో ఇది మనకి అల్లం వెల్లిపాయ షాప్, అల్లం వెల్లుల్లి షాప్. పేస్ట్ కోసం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. రెడీమేడ్. ఇక్కడ మాకు పొట్టు తీయకుండా పడతారనమాట. రెగ్యులర్గా మేము ఇక్కడే తీసుకుంటాము. సో ఇది మన లోపల గిర్ని. ఇది మన అల్లం వెల్లుల్లి షాప్ అనమాట. జున్ను విన్ను అందరూ వచ్చినాము. అండ్ రెడీమేడ్ దొరుకుతుంది. మనం కావాలంటే కూడా పొట్టు తీయకుండా డైరెక్ట్ పట్టియచ్చు. ఇక్కడ ప్రజెంట్ రెడీగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది జోకుతున్నాము. మనకి ఇక్కడ షాప్లో ఎప్పుడు అంటే ఫంక్షన్లు కావాలన్నా ఏది కావాలన్నా కూడా రెడీగా దొరుకుతాయి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లు మంచి ఫ్రెష్గా పెద్ద పెద్ద మిషన్లతో మంచిగా తీసి పట్టిస్తారు. కోర్టు దగ్గర ఇది ప్రజెంట్ అయితే మనం అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా తీసుకున్నాం. మసాలాలు కూడా ఉన్నాయి, కానీ మసాలా తీసుకోవాలి ఇక్కడ మేము. దాన్ని చూడు, అల్లం తీసుకున్నావు. అల్లం తీసుకున్నావా? తీసుకోవాలి. ఇంకా అక్కడ ఉంది అల్లం తీసుకున్నాం, అక్కడ నా పక్కన ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి షాప్ చూశారు కదా. కావాల్సిన వాళ్ళు అయితే ఇక్కడ రావచ్చు. కోర్టుకెళ్ళే రోడ్లో జున్ను విన్ను తీసుకొని వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. మళ్ళీ చికెన్ సెంటర్కి వచ్చాము. మన ఫ్రెండ్ రమణ షాప్లోకి వచ్చామన్నమాట. హర్షి తీసుకొని వచ్చినాము. జున్ను విన్నులు వచ్చేది రోడ్డు మీద చూస్తున్నారు. మన మెయిన్ రోడ్ ఉంటుంది చికెన్ సెంటర్. దాన్ని చికెన్ తింటావు విన్ను? చికెన్ తింటావా? నువ్వు చికెన్ తింటావా? మటన్ తింటావా? చూసి లైఫ్ ఇంతకుముందు తినాలని ఫ్రెండ్ తింటా అన్నాడు. నువ్వు చికెన్ తింటావా? మటన్ తినావు. నువ్వు చికెన్ తింటావా? మటన్ తింటావా? ఎవరు తినాం మేము, నాన్ వెజ్ ఏం తినాం అనమాట. చూసారు కదా, ఇక్కడ కోడి ఉంది. కోడి కొక్కరకో అంటుంది కదా. చూస్తున్నా జున్ను విన్నులు, మా విన్నులు చూస్తున్నా. కోడి కొక్కరకో. ఇవన్నీ కోడి పప్పలు ఉన్నాయి ఇక్కడ. మా విన్ను నాన్న చూస్తున్నాడు కోడి పప్పలు. కొక్కరకో అన్నదా? ఇక్కడ మేము వీడియో తీసినప్పుడు అంటలేదు, వీడియో తీయకముందే కోడి కొక్కరకో అంటుంది కోడి. ఇది షాపు పైన కొక్కరకో అన్నది. కోడేమన్నది? కొక్కరకో అన్నదా? నువ్వు మళ్ళాను మళ్ళీ. సో అమ్మ వాళ్ళు అయితే ఫోటోలు ముంగిట చూస్తున్నారు. మా జున్ను ఉన్న హర్షి ఆడుకుంటున్నారు. మా విన్ను వచ్చేసి వంట దగ్గరికి వెళ్ళిండు అనమాట. సో విన్ను నాన్న వచ్చేసి ఇప్పుడు అయ్యో చెప్పులు వేసుకొని వచ్చి విన్నా లోపలికి. అయ్యో చెప్పులు ఇచ్చినా బయట. ప్రజెంట్ అయితే ఇక్కడ కొత్తిమీర ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అవుతుంది. మిస్కిల్ పుదీనా రెడీ ఉన్నాయి. ఇక్కడ ఎవరి పనుల వాళ్ళు బిజీ ఉన్నారు. వీళ్ళు బిస్కెట్ దీనిలో బిజీ ఉన్నారు, వాడు గేమ్స్ ఆడలో బిజీ ఉన్నారు, ఇక్కడ ఫోటోలు చూసేలో బిజీ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వంటలో బిజీ. ఇక్కడ వంట బిజీ. ఏమవుతుంది? గోలుతున్నాయి మిరపకాయలు. ఇక్కడ పాలు కాగుతున్నాయి. సో టీ టైం 4:51 మా హర్షి ఇంకా ఆటలాడుతున్నారు. మా విన్నుని కూడా ఇద్దరు కలిసి వేసి చూస్తున్నాడు. జున్ను హాలిడే రైల్వే స్టేషన్కి ఎప్పుడు పోదామని వెయిట్ చేస్తున్నాడు. మా జున్ను ఆల్రెడీ షూట్ రెడీ అయి ఉన్నాడు అనమాట బయటికి వెళ్ళడానికి. సో సాయంత్రం వచ్చేసి 5:08 అవుతుంది. మేము ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. అట్లా విజిటింగ్ కోసం వెళ్తా ఉన్నట్టు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు అన్నమాట. వీళ్ళు పెద్దవాడు, రెండు చిన్న, ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఓకేనా? నువ్వు వస్తావు, ఉంటావా? ఇక్కడ వస్తావా? నువ్వు ఉంటా వస్తావా? షూర్ నువ్వు ఉంటా వస్తావా?
నువ్వు వస్తావా? ఓకే, అందరు వస్తారట, పోదాం ఇంకా బయలుదేద్దాం. మా జున్ను విన్ అయితే షూ వేసుకుంటున్నాడు ప్రజెంట్గా. కార్ ఎట్లుంది? వాషింగా చూసారా ఫ్రెండ్, మొత్తం డస్ట్ పట్టుంది. ఇక్కడ పెడితే ఎంత డస్ట్ పడుతుందో మా కార్కి అయితే. కారుని చూడకుండా దీనైతే ఎట్లా అయితే వాడుతున్నాం. ఘోరంగా డస్ట్ పట్టుంది. మా హర్షి ఎక్కిండు, జున్ను ఎక్కిండు, విన్ను, అమ్మ, వదిన, ఝాన్సీ అందరు వస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చలో మన జర్నీ స్టార్ట్ అయింది. కార్ అయితే అద్దం గిట్ట తడుచుకున్నాము. నాతో పాటు ఎవరు, ఆ వదిన, అమ్మ అందరు ఎక్కారు కార్లో. మా విన్ వెనకకి వెళ్ళాడు. విన్ ఆడుతున్నాడు, విన్ వెనకకి వెళ్ళిండు. ప్రస్తుతం అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గరకు వచ్చేసాము. గేట్ దాటుతున్నాము. చూడండి, ఇక్కడ పట్టల మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఇటు ఇది రైల్వే స్టేషన్. సో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే అక్కడ నుంచి నడుస్తున్నాయి. ఇక్కడ ఏం కాలే. ఇంకా ఇటు రోడ్ వర్క్స్ దిక్కు అయితే కొన్ని నడుస్తున్నాయి వర్క్స్. రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇది. రంగినేని ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే ముందర SVJC కాలేజ్ దగ్గర అయితే దిగుతుంది. ప్రజెంట్ అయితే మేము మా ప్లాట్ దగ్గరకు వచ్చాము. మా ప్లాట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి. ఇది మా ప్లాట్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ప్లాట్ అన్నమాట. ఇది మా విన్ను జున్నులు వచ్చేసారు మా ప్లాట్కి అన్నమాట. ఇది మా ప్లాట్, చూసారు కదా మా ప్లాట్. మెయిన్ రోడ్ దగ్గరలో ఉంది మన ప్లాట్ ఇది కదా. జిన్నుకి చెప్తున్నా విన్ను వాళ్ళకు. మా ప్లాట్ ల్యాండ్ ఇక్కడ నుంచి అడిగి డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి పోతే అక్కడ SVJC కాలేజీకి అపోజిట్ లో మెయిన్ రోడ్ అనమాట. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ దారిలో వెళ్తున్నాము. మా జున్ను చెప్తున్నాడు. అవును అవును, అచ్చా బోర్డు వేసిన రెడ్ కార్డ్ ఇక్కడ అవుతుందా. సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాం మేము రైల్వే స్టేషన్ దగ్గరికి. ఈ రోజు మనకి ఆదివారం కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ఉంటుంది. హర్షు కార్లో ఎక్కిండు, ఏం మాట్లాడట్లేదు. అమ్మ వాళ్ళు, వదిన, పిల్లలు అందరితో కలిసి నేను ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చాను. చూసారు న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, అధికారుల బిల్డింగ్. అండ్ ఇక్కడ లిఫ్ట్, ర్యాంపు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అన్ని కడుతున్నారు. మా జున్ను విన్నులు కూడా బయట దిగేశారనమాట. అందరం కలిసి పిక్నిక్ స్పాట్ లాగా రైల్వే స్టేషన్కి వచ్చాము చూద్దామని. అధికారుల విశ్రాంతి గృహము, ఇక్కడ మనకు ర్యాంపు, లిఫ్ట్ ఇవన్నీ కట్టే ప్లేస్లు. ఇక్కడ ఇది మన బిల్డింగ్. అమ్మలు ఎక్కుతున్నారు. సో ప్రస్తుతం మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో మేము ఇక్కడ మనకి 3వ ట్రాక్, సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ట్రాక్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా విన్ను డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. ఎక్కుదామా ట్రైన్ బయట? ట్రైన్ ఎక్కుదామా? వెళ్దామా? ట్రైన్ రాలేదా? ఇంకా ట్రైన్ రాలేదట. కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే రాలేదు. ఇది మా జున్ను డాన్స్ చేస్తాడు. ట్రైన్ ఎక్కుదామా బయట? మనం ఎక్కుదామా? హర్షి కూడా వచ్చిండు. సో ప్యాసింజర్స్ అయితే అందరు వస్తున్నారు రైల్వే స్టేషన్లకి. అక్కడైతే వెయిట్ చేస్తున్నారు ప్యాసింజర్స్. ఈ కొత్త కట్టే బిల్డింగ్ ఇది కంప్లీట్ ఈలంగా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అటు నుంచి ఎంట్రన్స్ ఉండదు ఇంకా. ట్రాక్ వర్క్స్. సో ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 సెకండ్ ప్లాట్ఫామ్. అవతల ఉన్న గూడ్స్ ట్రాక్ 4, 5, 6 ఇది పొజిషన్ అనమాట. మేమందరం తిరుపతి వెళ్తున్నామా లేదా అనేది చివరిలో వీడియో తెలుస్తుంది మీకు. ప్రజెంట్ అయితే మనకి రైల్వే స్టేషన్లో చందమామ చూసారు కదా ఎలా కనిపిస్తుందో. చందమామ, మామ కాని మామ, చందమామ. ఇదే మన కరీంనగర్ రైల్వే స్టేషన్. సో ఇక్కడికి మా అన్నయ్య కూడా వచ్చేసాడు, ప్రకాష్ అన్నయ్య. మేము తిరుపతి వెళ్ళట్లేదు. అయ్యో చలో చలో, పెద్దనాన్న వచ్చిండు బేట. సో మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి మా అన్నయ్య కూడా వచ్చిండు అనమాట, ప్రకాష్ అన్నయ్య. హైదరాబాద్ నుండి వచ్చిండు ట్రైన్ ఎక్కించడానికి. ప్రజెంట్ కరీంనగర్ తిరుపతి ట్రైన్ వస్తుంది కదా. 7:15 అవుతుంది ఇప్పుడు. సమయం 6:04. ఇంకా ట్రైన్ రాలేదు. ఇవాళ 7:15కి వెళ్తుంది కానీ వెయిట్ చేస్తున్నాం మేము అందరం ట్రైన్ కోసం. విన్ను నాన్న వచ్చేసి ప్రకాష్ అన్న దగ్గర అయితే కూర్చున్నాడు, ఫోన్ చూస్తున్నాడు. ప్రజెంట్ అయితే మనకి ట్రైన్ వస్తుంది ఇక్కడ. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. ఇటు నుంచి ట్రైన్ వస్తుంది అనమాట. ఈ రైల్లో ట్రైన్ వస్తుంది. లైట్ లో సిగ్నల్ కనిపిస్తుంది, లైట్ లో అయితే ట్రైన్ కనబడుతుంది. ఇటు అందరు ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా. ట్రైన్ వస్తుందని మా విన్ను చూడరా మా వదిన దగ్గరికి వెళ్ళాడు. ఇది నాకు ఓలే కానీ పోయిండుగో. అయితే మా ట్రైన్ వస్తుంది. అందరు ఖుషి అయిపోయిల్లు. ఇగో ట్రైన్ ఎక్కించాలి వస్తుంది. చెల్లెమ్మ ఆనందరా హాస్పిటల్ నుంచి వస్తుంది అన్నమాట ట్రైన్. సో ప్రజెంట్ అయితే మనకి గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. చలో ట్రైన్ రావడం లేట్ అవుతుంది. మేమైతే ఇంటికి బయలుదేరుతాం. చీకట్లో ఉన్నాం, కనిపించట్లేదు కదా. ట్రైన్ రాలేదు. మేము రైల్వే గేట్ దగ్గరికి వచ్చాము. రైల్వే గేట్ పడింది 15 నిమిషాలు అవుతుంది. ఇంకా అయితే ట్రైన్ వస్తలేదు కదా. విన్ను ట్రైన్ వచ్చిందా? రాలే, ట్రైన్ రాలే. చూసినా విన్ను కూడా చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే మేము రైల్వే గేట్ దగ్గర ఆగాము. అంత ట్రాఫిక్ అయితే జామ్ అయింది.
చూసారా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అమ్మయ్య ఇప్పుడు వచ్చేసి 7 గంటల 5 నిమిషాలు అవుతుంది ఇంటికి వచ్చినాము. ట్రైన్ కోసం చూసినా కానీ ట్రైన్ రాలేదు, ఏం రాలేదు. ఇక మేము విసిగి చెంది సపరేట్గా వచ్చేసినాం. ఇంకా టైం అయినా కూడా ట్రైన్ రాలేదు. ఇప్పుడు ట్రైన్ సౌండ్ ఇంటికి వచ్చినాక మాత్రం మాకు ట్రైన్ సౌండ్ వినబడుతుంది. ఇవాళ బయట చల్లగా లేదు, మేము చూసారా ఫ్యాన్ వేసుకున్నాం ఫుల్ స్పీడ్ పెట్టుకొని. చలో అన్నయ్య కూడా ఇంటికి వచ్చిండు, అమ్మ అందరం వెళ్తున్నాం. ఇంకా ట్రైన్ రాలేదు. ఇక మేము నిరాశతోని ట్రైన్ వచ్చి ఇప్పుడు మాత్రం ట్రైన్ సౌండ్ వచ్చేది వస్తున్నాయి. అందరి ఇంటికి వచ్చాడు. అన్నయ్య వాళ్ళకి ఇంటికి వచ్చి బయలుదేరుతున్నారు. ఇంకా కరీంనగర్ రోజు రావాలి, చీకట్లో కనపట్లేదు. అందరు బాబాయ్ చెప్తున్నాము అన్నయ్య. చలో అన్నయ్య పంపించి ఇంట్లోకి వెళ్తున్నాము. బయట ఆకాశంలో చందమామ కనిపిస్తున్నది సరే, చల్లి లేదు, బయట ఏం లేదు, అంత నార్మల్ గా ఉంది. అమ్మ వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. పంపించేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఇక ఇంట్లో అన్నం తినేసి నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ చేయాల్సి ఉందన్నమాట. చల్లగా ఉన్నాయట, బయట ఫ్యాన్ వేసినాం ఇక్కడ. ఇప్పుడే అన్నయ్య వాళ్ళ ఇల్లు చల్లగా ఉందా? ఆహా బంద్ చేయనా, ఆఫ్ చేయనా? ఉండనియా ఫ్యాన్? ఉండనియా? మీరు అన్నం తింటారు, బిస్కెట్లా తింటారు మొత్తం ఇల్లు అయితే. అగ్గయ్యో. సో నాన్నమ్మతో ఆడుకుంటున్న జున్ను విన్ను అనమాట. మళ్ళీ ఫ్యాన్ కావాలా? ఫ్యానే కావాలట విన్నుకు, చల్లగా ఉన్నాయట. సో అన్నం తిందాము. సో ఇప్పుడు అయితే బగారా ఉన్నది ఇక్కడ, ఇంకా మళ్ళీ రైస్ పెట్టినట్టున్నారు ఇక్కడ. సో మా జున్ను విన్నులు వచ్చేసి ఇప్పుడు మల్లన్న బోనాల దగ్గరకు వచ్చినారు. చూసారా జున్ను బొట్టు పెట్టండి, ముఖం చూడు జున్ను. విన్ను చూసారా బిక్కిలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చిండు, ముక్కు మీద పడ్డది. జున్ను కూడా ఒక పెట్టుకొని వచ్చిండు అనమాట. రాత్రి 9:30కు ఇప్పుడే తిరిగి వచ్చిండు. మల్లమ్మ బోనాల ప్రసాదం తీసుకొని వచ్చిండు. అమ్మ కూడా మల్లమ్మ బోనాలు పెట్టుకుని పోయి వచ్చింది ఆడికి. ఇగో మళ్ళీ చిల్లు, మళ్ళీ ఫోన్ చూస్తాళ్ళు. నువ్వు కూడా పోయి వచ్చినావా? 9 గంటల 30 నిమిషాలు స్టిల్ గోయింగ్ లైక్ దిస్ ఇన్ అవర్ హౌస్. అండ్ డిన్నర్ అయితే అయిపోయింది. బయట వాతావరణం అయితే ఇవాళ బాగా కూల్ లేదు, నార్మల్గా ఉందన్నమాట. అంటే బయట తిరిగేలాగే ఉంది నార్మల్గా. సో ఈ రోజుకి వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్ మరప్రసం వ్లాగ్స్. ఎడిటింగ్ చేసేది ఉంది.